ద్వావింశాధ్యాయము పురంజయ విజయము. అత్రి మహాముని ఇలా అంటున్నారు. అలా సుశీలుని మాట విని పురంజయుడు విష్ణువాలయమునకు పోయి పుష్పముల చేత, ఫలముల చేత, చిగురుటాకుల చేత, దళముల చేత షోడశోపచార పూజలను చేసి హరిని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నాట్యమును చేసి హరిమూర్తిని బంగారముతో చేయించి ప్రదక్షిణ నమస్కారాలతోటి పూజించాను. పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు రాత్రి హరిని పూజించి గోవింద భృత్యుడై హరినామ సంకీర్తనము చేస్తూ ప్రాతకాలమునందు తిరిగి యుద్ధమునకు బయలుదేరాడు. ఇలా పురంజయుడు రథమెక్కి ధనుర్బాణములను, కత్తిని, తూణీరములను ధరించి, కంఠమందు తులసీమాలను ధరించి, కవచమును ధరించి, తలగుడ్డ పెట్టుకుని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు. వచ్చి నారీటంకార ధ్వనిని చేశాడు. ఆ ధ్వని విని రాజులందరూ యుద్ధమునకై తిరిగి వచ్చారు. వచ్చి సింహధ్వనులను చేస్తూ బాణవర్షములను కురిపిస్తూ పూర్వము వలె జయిస్తాము అనే తలంపుతో పురంజయుని పైన దుమికారు. ఆ తరువాత పరస్పరము పిడుగుల వంటి బాణములతోటి, వజ్రముల వంటి కత్తులతోటి, ఐరావతము వంటి ఏనుగులతోటి, ఆకాశమునకు ఎగిరే గుర్రములతోటి, త్వరగా నడిచే రథములతో, అన్యోన్య జయకాంక్షతో భయంకరమైన సంకుల యుద్ధము చేశారు. ఆ యుద్ధమునందు రాజులందరూ మదములు ఇడిగి గుర్రములు హతములై, ఏనుగులు ధరణి కూలి, బాణసరాసములను జారిపడి, కవచములు జీర్ణములై, అంగములన్నీ ఖండితములై, రథ గజ సాది పదాతులు నశించిపోయినాయి. పురంజయుని భటులు సైతము మమ్మల్ని రక్షించండి, రక్షించండి అని ప్రార్థిస్తున్నారు. కాంభోజరాజు తన సైన్యమంతా హతమవటం చూసి పురంజయునకిప్పుడు జయమని తలంచి యుద్ధమును చాలించి మిగిలిన సేనలతోటి తన పురమునకు చేరుకున్నాడు. పురంజయుడు జయలక్ష్మీ ప్రసాదము వలన జయమును పొందాడు. హరి అనుకూలముగా ఉండిన ఎడల శత్రువు మిత్రుడవుతాడు. కార్తీక వ్రతమును చేస్తూ సమస్త కష్టములను నశింపచేసేవాడును, సమస్త ప్రాణులకు రక్షకుడును అయిన హరిని సేవించిన ఎడల సమస్త దుఃఖములు తొలగిపోతాయి. కలియుగమునందు హరిభక్తులై కార్తీక వ్రత పరాయణులైన వారు శుద్ధ వైష్ణవులని తెలుసుకొనవలెను. కార్తీక వ్రతమును చేస్తూ హరిభక్తి కలిగిన శూద్రులు కూడా వైష్ణవోత్తములనబడతారు. బ్రాహ్మణులై వేదములు చదివినను హరిభక్తి లేని వారు శూద్రులతో సమానమవుతారు. వేదాభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రత పరాయణుడైన వాడు వైష్ణవోత్తముడు. అటువంటి వాని యందు హరి నివసిస్తారు. అగస్త్య మునీంద్ర, హరిభక్తి పరాక్రమము ఏమని వర్ణించను? పరాశరాదులు, వశిష్ఠాదులు, అంబరీషాదులు, సగరాదులు హరినాశ్రయించి పరమపదమునే పొందారు కదా. హరిభక్తి యందు నిత్య వ్రతము కలవాడై తాను స్వతంత్రుడైనను అన్యతంత్రుడైనను హరిపూజాసక్తుడు కావలేను. హరిభక్తి ప్రియుడును భక్తులును హరికి ప్రియులు. హరి తన భక్తులకు ఐహికాముష్మిక సుఖములనిచ్చి కాపాడును. భగవంతుడును సమస్త చరాచర ప్రభువును అగు హరి అంతా నిండి ఉన్నాడు. అటువంటి హరియందు భక్తి కలవానికి కార్తీక వ్రతము సులభమని తలుస్తాను. కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము, హరితో సమానమైన ప్రభువు, సూర్యునితో సమానమైన తేజోవంతుడు, రావి చెట్టుతో సమానమైన చెట్టును లేవు. ఓ విప్రోత్తమ, కాబట్టి కార్తీక వ్రతము ఇష్టార్థములనిచ్చును. సర్వవ్రతములలోకెల్లా ఉత్తమోత్తమము. ఇది సర్వశాస్త్ర సారము, సర్వవేద సమ్మతము. కార్తీక మాహాత్మ్య బోధకమైన ఈ అధ్యాయమును నిత్యము వినేవాడు విగతపాతకుడై అంతమునందు హరిని చేరును. ఈ అధ్యాయమును శ్రాద్ధకాలమునందు పఠించిన ఎడల పితృదేవతలకు కల్పాంతము వరకు తృప్తి కలుగుతుంది. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్మ్యే ద్వావింశాధ్యాయః సమాప్తః.